జెండా నాది జాతి కోసం జాతీయ జెండా కోసం అఖిల భారత విద్యార్థి పరిషత్ ఈరోజు ఆవిర్భావ దినోత్సవం 76వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ అఖిల భారత విద్యార్థి పరిషత్ కేవలం 50 మంది ప్రారంభించినటువంటి ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ వల్ల దేశంలో కావచ్చు ప్రపంచంలో కావచ్చు నెంబర్ 1 ఆర్గనైజేషన్గా ముందుకెళ్తున్నటువంటి విద్యార్థి పరిషత్ ఇలా మారుమూల ప్రాంతంలో కావచ్చు ఇలా ఢిల్లీ స్థాయిలో పిలిపించిన ఇలా గ్రామీణ స్థాయిలో జరుగుతున్నటువంటి జ్ఞానం శీలం ఏకత అని చెప్పేసి అఖిల భారత విద్యార్థి పరిషత్ ముందుకెళ్తుంటున్నారు. కానీ ఇలా చూసినట్టయితే ఇలా ఏబీపీ సాధించిన విజయాలు కావచ్చు చాలా ఉన్నాయి. ఉద్యమాలు చేసినటువంటి ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి దానికి ముఖ్యమైన పాత్ర అఖిల భారత విద్యార్థి పరిషత్. ఇలా యువకులు ఓటాకు వినియోగించుకుంటున్నారంటే ఇలా 21 సంవత్సరం కాదు 18 సంవత్సరాలకి ఓటాకు ఉండాలని చెప్పేసి ఇలా చేసినటువంటి ఇలా కూడు గుడ్డ నీడ విద్య వైద్యం కూడా అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి పరిషత్ చేస్తుంది. ఈరోజు ఇలా 76వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఇందూరు శాఖ ఆధ్వర్యంలో ఇలా మహారాలీలు నిర్వహించుకొని ఇలా సెమినార్ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ శాఖలలో తెలంగాణ యూనివర్సిటీ చూసినట్లయితే బ్లడ్ డొనేషన్ కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా ఆర్మూలో చూసినట్లయితే హరిత ఆహారం కావచ్చు, ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి అందరికీ కూడా పేరున అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య వక్తగా వచ్చినటువంటి శ్రీ బాలకృష్ణజీ, వీరు శశిధర్, అలాగే శివకుమార్, సునీల్ స్టేట్ జాతీయ సహసంఘటన మంత్రి శ్రీ బాలకృష్ణజీ, అదేవిధంగా రంజన్ల నరేశ్వర్ గారు పూర్వ రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా ప్రస్తుతం మీరు విభాగ ప్రముఖంగా పనిచేస్తున్నారు. అలాగే కైరి శశిధర్, వీరు విభాగ కన్వీనర్గా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే శివకుమార్, వీరు తెలంగాణ యూనివర్సిటీ అదేవిధంగా ఎన్ఈసి మెంబర్గా ఏవీపీలో కొనసాగుతూ ఉన్నారు. అదేవిధంగా పావని తెలంగాణ యూనివర్సిటీ ఉపాధ్యక్షురాలు. అలాగే దామా సునీల్ ఇందూర్ జిల్లా కన్వీనర్. ఈనాటి ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వల కార్యక్రమంతో ప్రారంభించవలసిందిగా ముఖ్య అతిథి బాలకృష్ణ గారిని అదేవిధంగా రంజన్ల నరేశ్వర్ గారిని కోరుతున్నాం. శ్రీ బాలకృష్ణజీ, వీరు నేషనల్ జాయింట్ ఆర్గనైజేషన్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఏబీపీలో. అదేవిధంగా రంజన్ల నరేశ్వర్ గారు విభాగ ప్రముఖంగా పనిచేస్తున్నారు. దయచేసి ఇక్కడ కాలేజీలో వచ్చినటువంటి ఇన్ఛార్జి వాళ్ళ పిల్లల్ని కంట్రోల్ చేస్తూ కోరుతున్నాము. కొంచెం అటు తిరిగి ఓకే. జ్యోతి ప్రజ్వల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఆనవాయితీగా పూజా కార్యక్రమం सुहासिनी
కాబట్టి మనమంతా రానున్న రోజుల్లో కూడా ఈ కమ్యూనిస్టు ఆర్గనైజేషన్ కానీ ఎవరైతే ఈ ఎర్ర జెండా పేరు మీద పేదల కోసం పేద ప్రజల కోసం చెప్తారో వాళ్ళందరినీ దేశం నుంచి తరిమి కొట్టి మనమంతా జాతీయులు మనమంతా ఈ భారతీయులం అని మనమంతా ఏబీపీ జెండా బట్టి ముందుకెళ్ళాలని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకేంటంటే ఏబీపీ ఎప్పుడు ధర్మాలు రాష్ట్రాలు కూడా కాదు. ఏబీపీ అంటే ఒక ఫ్యాక్టరీ. ఏబీపీ అంటే సృజనాత్మకతని వెలికితీయడం. ఏబీపీ అంటే ఎవరైతే విద్యార్థులకు విద్యలో కానీ కళలో కానీ స్పోర్ట్స్లో కానీ ఎక్కడున్న వాళ్ళ సృజనాత్మకత వెలికితీయడం. ఇంకేంటంటే మనము ఆకలేస్తే అని దెబ్బలితే అమ్మానట్లంటే ఒక విద్యార్థికి సమస్య వస్తే ఏబీపీ అని ఈరోజు దేశంలోనే పరిస్థితి అఖిల భారత విద్యార్థి పరిషత్ తీసుకొచ్చింది. కాబట్టి మనమంతా మన సోదరుని కానీ ఈ దేశం కోసం పోరాడాల. మిగతా ఆర్గనైజేషన్లు యూనివర్సిటీలలో చూసుకుంటే ఈ యూనివర్సిటీని అడ్డాగా పెట్టుకుని దేశ వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతుంది. మీకు అందరితో ఒక ఉదాహరణ చెప్తా. ఫిబ్రవరి 14 ఉంది. ఫిబ్రవరి 14 అంటే ఏబీపీ వాళ్ళు బ్లాక్ డే నిర్వహిస్తారు. కానీ కమ్యూనిస్ట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఈ దేశానికి వ్యతిరేకంగా ప్రేమికుల రోజు అని విద్యార్థులు విష బీజాలను నింపుతుంది. ఇంకేంటంటే లవర్స్ డే పేరు మీద కిసాన్ డే పేరు మీద మన సంస్కృతి సాంప్రదాయాలు ఖరాబ్ చేస్తుంది. కాబట్టి మనమంతా ఈ జాతీయత వైపు నడవాలి. ఇంకేంటంటే అఖిల భారత విద్యార్థి పరిషత్ రక్తదానాల పేరిట అలాగే సామాజిక కార్యక్రమాలు ఎస్ఎల్టీ ఎస్ఎల్ఎస్ స్టూడెంట్ ఫర్ డెవలప్మెంట్ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తుంది. కాబట్టి ఈరోజు మన దినోత్సవం పేరెంట్స్ డేనో టీచర్స్ డేనో కాదు, విద్యార్థుల దినోత్సవం. కాబట్టి రానున్న రోజుల్లో కూడా ఈ జూలై 9 విద్యార్థుల దినోత్సవం మనమంతా అంగరంగ వైభవంగా జరుపుకొని భారత్ మాతాకి జై అంటూ జై భవానీ జై శివాజీ వందే మాతరం అంటూ గర్వంలోని ఏబీపీ కార్యకర్తలని మనమంతా చెప్పుకోవాలి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ప్రముఖులు సురేందర్ రెడ్డి గారు, అదేవిధంగా పూర్వ విద్యార్థి పరిషత్ నాయకులు రాకేష్ గారు, స్వామి యాదవ్, రాజ్ గణేష్, అదేవిధంగా వివిధ కళాశాల నుంచి వచ్చేసినటువంటి విద్యార్థులందరూ మరి కళాశాల ఇన్ఛార్జ్ అయినటువంటి మరి అదేవిధంగా ప్రెస్ సోదరులకు అందరికీ కూడా మరొకసారి నమస్సుమంజలి. విద్యార్థి పరిషత్ కేవలం ఇప్పటివరకు చెప్పినటువంటి ఒక వక్తలు చెప్పడం జరిగింది. అఖిల భారత విద్యార్థి పరిషత్ కేవలం 5 మందితో ప్రారంభించినటువంటి ఇక్కడ విద్యార్థి పరిషత్ ఇవాళ చూసినట్టు భారతదేశంలో అత్యధికంగా విమర్శించినటువంటి ఆర్గనైజేషన్ ఏది అంటే ఏబీవీపీ 54 లక్షల మందితోటి విద్యార్థి సభ్యత్వం ఉన్నటువంటి ఆర్గనైజేషన్. ఇవాళ విద్యార్థులారా కేవలం భారతదేశంలో కాదు ప్రపంచంలో స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఏది అంటే ఇలా ఏబీవీపీ మీరు అందరూ కూడా గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. లార్జెస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ ద వరల్డ్ ఏది అంటే అఖిల భారత విద్యార్థి పరిషత్ చెప్పవచ్చు. విద్యార్థులారా ఒకసారి చూడండి. కాబట్టి జ్ఞానం శీలం ఏకత అని చెప్పేసి ముందుకెళ్తున్నటువంటి ఒక ఆర్గనైజేషన్. వ్యక్తి నిర్మాణమే జాతీయ పునర్నిర్మాణం. రాజరహై సమాజ భావన అంటే రాజు ఒక్కడు మారితే కాదు సమాజం మారినట్టయితే బాగుంటుందని చెప్పేసి వ్యక్తి నిర్మాణం ప్రతి విద్యార్థి కూడా వ్యక్తి నిర్మాణంతో తయారు కావాలని చెప్పేసి వ్యక్తి నిర్మాణం అయితే జాతీయ పునర్నిర్మాణం అవుతుందని చెప్పేసి భారతదేశం
మొదట్లో ఎట్లా ఉండే కృష్ణదేవరాయల పీరియడ్ లో కావచ్చు, ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటి, ప్రపంచంలోకి వెళ్ళా భారతదేశాన్ని విశ్వ విజేతగా ఉంచాలని చెప్పేసి ఏదైతే ఆకాంక్ష అందరికి కూడా కూడు గుడ్డ విద్య నీడ అందరికి కూడా వైద్యం అందుబాటులో ఉండాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి పరిషత్ కార్యక్రమం చేస్తున్నది. విద్యార్థులారా మీరు అందరూ తెలుసు, కేవలం ధర్నాలుగా కాకుండా అదేవిధంగా ఉద్యమాలు చేయకుండా అదేవిధంగా విద్యార్థుల యొక్క సమాజ సేవ కావచ్చు, దేశభక్తి పెంపొందించడం కావచ్చు మనం చేస్తున్న విద్యార్థులారా. ఇలా స్వామి వివేకానంద జయంతి కావచ్చు, జనవరి 12 నాడు జాతీయ యువత యువకుల దినోత్సవం అని చెప్పేసి కేవలం 39 సంవత్సరాలు బతికినటువంటి స్వామి వివేకానంద ఇలా ప్రపంచాన్ని అందరికీ కూడా తెలుసు. భారతదేశంలో సంస్కృతిని కావచ్చు, భారత యొక్క కల్చర్ అన్నిటి కూడా ప్రపంచానికి చాటిగా చెప్పినటువంటి ఒక మహనీయుడు. 100 మంది యువకులు వెంబడి వస్తే దేశ చరిత్రను మారుస్తున్నటువంటి ఒక నాయకుడు. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా స్వామి వివేకానందం తీసుకోవాలని చెప్పేసి ఆదర్శం తీసుకోవాలని చెప్పండి. మీ సంకల్పానికి సాహసం తోడైతే విజయం మీ బానిస అవుతుందంటాడు స్వామి వివేకానంద. కాబట్టి 100 మంది యువకులు ఇంత ఎటువంటి యువకులు ఇంత కండరాలు ఒక్కునరాలు వజ్ర సంఖ్యలో కలిగినటువంటి విద్యార్థులు నా వెంబడి వస్తే దేశ చరిత్రను మరుస్తున్నాడు. ఇలా ప్రపంచంలోకి వెళ్ళి అత్యధిక యువకులు కలిగిన దేశం మీద దేశవ్యాప్తంగా బంద్ ఇవ్వడం జరిగింది. సటర్డే నేషనల్ స్టూడెంట్ డే అని చెప్పుకుంటున్న విద్యార్థులు ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి కార్యక్రమం. అదేవిధంగా చూసినట్టయితే భారతదేశంలో ఓటు హక్కు అనేది 21 సంవత్సరాలకు ఉండే ఓటు హక్కు 21 సంవత్సరం కాదు 18 సంవత్సరాలకి ఉండాలని చెప్పేసి ఇలా ఏబీపీ పోరాటం చేసి మీ అందరూ కూడా యువతి యువలకు ఇలా ఓటు హక్కు వినియోగించుకుంటారంటే ఆ ఘనత ఏబీపీ అని చెప్పేసి విద్యార్థులారా. అదేవిధంగా చూసినట్టయితే విద్యార్థి పరిషత్ భారత్ ఇంతకుముందు ఇండియాలో ఒక పీజీ చేసి ఒక ఆంధ్రప్రదేశ్ లో ఒక మారుమూల గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తి ఇలా దేశం కోసం సమాజం కోసం అమ్మ నాన్నని వదిలిపెట్టేసి ఇలా దేశం కోసం ఇలా భారతదేశం మొత్తం మీద పర్యటిస్తున్నారు. ఇటువంటి యొక్క నాయకులు అఖిల భారత విద్యార్థి పరిషత్తులో ఇలా చాలా మంది ఉన్నారు. ఇలా బాలకృష్ణజీ గారు కూడా మీరందరూ సమయం చూస్తున్నారు, సార్ సమయం అవుతుంది 1 అవర్ చెప్పారు 2 అవర్ చెప్పారు ఇంటికి వెళ్ళాలని చెప్పేసి. విద్యార్థులారా ఇటువంటి యొక్క మన నాయకుల గురించి మీరు ఒకసారి ఆలోచించాలా. ఎందుకంటే వాళ్ళు ఏం ఆశించకుండా ఏమైనా మారవస్తూ దేశం కోసం పనిచేస్తున్న విద్యార్థులారా. కానీ అటువంటి సమయం మీరు కూడా దేశం కోసం చదువుకుంటూ మీ సమయాన్ని ఖాళీ సమయాన్ని దేశం ఇస్తున్నట్టయితే సమాజ సేవ కావచ్చు, దేశం కోసం దేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి మనం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ మరొకసారి బాలకృష్ణ గారికి హిందూ శాఖగా చేసి హిందూ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ జై హింద్ జై భారత్. జగతికి సందేశమా వేదాలకు నిలయమా విశ్వగురు పీఠమా ఉత్తరాన హిమలగము నీ చరితామోగము దక్షిణాన సాగరము జ్ఞాన తృష్ణాపారము తూర్పున పడమరాన కొండ కోన సీమలు తూర్పున పడమరాన కొండ కోన సీమలు ప్రకృతి అందాలకే తిలకంగా మారిన ఓ భారతదేశమా జగతికి సందేశమా వేదాలకు నిలయమా విశ్వగురు పీఠమా నది నదాన గలగలలు నీ సంస్కృతి గానాలే ఉరి చెక్కిన శిల చప్పుడు నీ చరితకు ఆనవాలే సంగీతం సాహిత్యం నాట్య కళల గానాచివి నీ సంస్కృతి నీ సభ్యత విశ్వమంత నింపినావు ఓ భారతదేశమా జగతికి సందేశమా వేదాలకు నిలయమా విశ్వగురు పీఠమా క్షేత్రమైన శాస్త్రమైన నిన్ను మించిన దేశమేది విజ్ఞానపు గగనంలో కాంతులు వెదజల్లినావు ఋషులైన మునులైన దేవాది దేవులైన నీ భారత్ మాతా నగరంలో ఈ యొక్క 76వ జాతీయ విద్యార్థి దినోత్సవాన్ని సభా కార్యక్రమంలో ఆసీనులైనటువంటి వేదికపైనటువంటి ఏబీవీపీ పూర్వ రాష్ట్ర అధ్యక్షులు నరేష్ సార్, అదేవిధంగా
నిజామాబాద్ యూనివర్సిటీ యొక్క నాయకులు శివకుమార్, అదేవిధంగా పావని, విభాగ్ కన్వీనర్ శశి, మీ అందరికి కూడా ఈ వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరూ, అదేవిధంగా నిజామాబాద్ యొక్క పుర వీధుల్లో ఈ యొక్క మహా ర్యాలీ నిర్వహించుకొని ఇక్కడికి వచ్చి మీ అందరూ కూడా ఇంత ఓపికగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకోసం అంటే ఏదైతే వీర సావర్కర్ గారు చెప్తారు, యూత్ అంటే ఎవరు అని కొంతమంది అడుగుతారు, యువ అంటే ఎవరు అని. వీర సావర్కర్ గారు చెప్తారు, యువ అంటే ఏం లేదు, యువని ఉల్టా పెట్టి చదవండి, అప్పుడు యువ అంటే ఏంటో అర్థమవుతుంది అని చెప్పి. యువ అంటే వాయువుతో సమానం అని చెప్పేసి. యువ వాయువుతో సమానం అంటే వాయువు అంటే వదిలేస్తే ఎంత వేగంగా వెళ్తే ప్రకృతి విలయ తాండవం అవుతుందో, ప్రకృతి ధ్వంసం అవుతుందో, వినాశనం అవుతుందో, అదే 18 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి యూత్, టీనేజర్స్ రోడ్లపైకి వస్తే ఏమవుతుంది, ఎంత న్యూసెన్స్ అవుతుంది అనేటువంటి సమాజం భయపడేటువంటి రోజుల నుండి స్టూడెంట్ పవర్ న్యూసెన్స్ పవర్ కాదు, అది స్టూడెంట్ పవర్ నేషన్స్ పవర్ అని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లాస్ట్ 75 years నుంచి ప్రూవ్ చేసింది. మిత్రులారా, న్యూసెన్స్ కి నేషన్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే వాయువుకి విచ్చలవిడితనానికి, వాయువు ఒక దిశకి పోయే దానికి ఒక తేడా ఉంటుంది మిత్రులారా. అట్లానే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వేదిక పైనటువంటి అనేక మంది మాట్లాడారు, విశ్వంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థ అని చెప్పేసి. ఎస్, విశ్వంలోనే, ప్రపంచంలోనే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అతిపెద్ద విద్యార్థి సంస్థ. ఈ సంవత్సరం, గత సంవత్సరం ఏబీవీపీ యొక్క మెంబర్షిప్ 54,85,516 మిత్రులారా. అంటే ఏబీవీపీ యొక్క ఓన్లీ మెంబర్షిప్ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి సుమారుగా 60 దేశాల యొక్క పాపులేషన్ కంటే ఏబీవీపీ మెంబర్షిప్ ఎక్కువ అని మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి మిత్రులారా. ప్రపంచ దేశాల్లో చాలా దేశాల యొక్క పాపులేషన్ 50,000, 50 లక్షలు, 20 లక్షల కంటే ఎక్కువ ఉండదు. కానీ ఏబీవీపీ యొక్క మెంబర్షిప్ 54,85,000 మెంబర్షిప్ మనం పూర్తి చేసుకున్నాం. ఏబీవీపీ అనేటువంటిది కేవలం అనేక మంది, ఇంతమంది పనిచేస్తున్నారంటే ఏబీవీపీ కోసం పనిచేసేటువంటిది కాదు. ఒక్క క్షణం మనం ఆలోచన చేయాలి. ఈ దేశంలో ఉన్నటువంటి యూత్ కి ఒక ఆర్గనైజేషన్ కావాలి. ఆ ఆర్గనైజేషన్ ఎలాంటిది కావాలి? మనం ఒకసారి గమనించినట్లయితే ఈ దేశంలో ఉన్నటువంటి యూత్ ని ఒక వేదిక పైన తీసుకురావాలంటే అది కులం ఆధారంగా తీసుకురావాలా, లేకుంటే మతం ఆధారంగా తీసుకురావాలా, లేకుంటే ప్రాంతం ఆధారంగా తీసుకురావాలా, లేకుంటే ఏదైనా పొలిటికల్ పార్టీకి అనుబంధంగా పెట్టి తీసుకొని రావాలా, లేకుంటే ఏదైనా పర్టికులర్ ప్రాంతం ఏరియాకి పరిమితం చేసుకొని తీసుకురావాలా అన్నప్పుడు ఆ విధంగా పనిచేసేటువంటి ఈ దేశంలో సుమారుగా 500 పైగా విద్యార్థి సంఘాలు ఈ దేశంలో పనిచేస్తున్నాయి మిత్రులారా. కేవలం నేమ్ కోసం, పేరు కోసం మాత్రమే, కేవలం కొద్ది ప్రదేశాలకు మాత్రమే పరిమితమై పనిచేస్తుంది మిత్రులారా. కానీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు, గుజరాత్ నుండి మణిపూర్ వరకు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలోనూ, ప్రతి యూనివర్సిటీలోనూ పనిచేస్తున్నటువంటి ఏకైక విద్యార్థి సంస్థ, రాజకీయాలకి, ప్రాంతాలకి, భాషలకి అతీతంగా పనిచేసేటువంటి ఏకైక విద్యార్థి సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మిత్రులారా. ఎందుకు వీటన్నిటికీ సంబంధం లేకుండా పనిచేయాలి అంటే ఈ దేశంలో, ఈ దేశం గురించి కొన్ని విషయాలు తప్పకుండా మనం తెలుసుకోవాలి. అదేంటంటే ఇక్కడ నిజామాబాద్కి సంబంధించినటువంటి మనం అందరం కూడా కూర్చొని ఉన్నాం. మీ అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా నిర్మల్
విద్యార్థులు ఎవరైనా ఉంటే తెలుసుకోవచ్చు. నిర్మల్లో 1000 ఊర్ల మర్రి అని చెప్పేసి ఒక చెట్టు ఉండేది. 1000 ఊర్ల మర్రి ఏంటది? 1000 ఊర్ల మర్రి అంటే ఇక్కడ ఉన్నటువంటి బ్రిటిషర్స్ నిర్మల్కి సంబంధించినటువంటి తెలంగాణకి సంబంధించినటువంటి ప్రజల్ని ఒక 1000 మందిని ఒక చెట్టుకు ఉరిదీస్తే ఒక చెట్టుకి 1000 మందిని ఉరిదీసినటువంటి ప్రదేశం మిత్రులారా. ఈ దేశం యొక్క స్వాతంత్రం యొక్క పోరాటంలో ఇక్కడ భగత్ సింగ్ కానీ, రాజగురు కానీ, సుఖదేవ్ కానీ, వీర సావర్కర్ కానీ ఆ విధంగా సుమారుగా ఈ దేశం కోసం, ఈ దేశం యొక్క స్వాతంత్ర్యం కోసం 5 కోట్ల మంది బలిదానం అయ్యారు మిత్రులారా. గుర్తుపెట్టుకోండి, 5 కోట్ల మందిలో సుమారుగా 4.5 లక్షల మంది విద్యార్థులు ఈ దేశం కోసం బలిదానం అయ్యారు. ఆ సంగతి మనం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. భగత్ సింగ్ ఏజ్ ఎంత తెలుసా? చనిపోయేటప్పుడు 23 సంవత్సరాల యొక్క భగత్ సింగ్ ఉరికంబాన్ని, ఉరితాడిని ముద్దు పెట్టుకొని చిరునవ్వుతో ఈ దేశానికి, ఈ దేశం యొక్క స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించారు. భగత్ సింగ్ కానీ, రాజగురు, సుఖదేవ్, వీర సావర్కర్ పేరు మీరు ఎప్పుడైనా విన్నారో లేదో తెలియదు. వీర సావర్కర్ పేరు మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. ఒక వ్యక్తి ఒక కుటుంబం నుంచి తిప్పినట్టు నూనె తీయడం కోసం గానుగ కోసం తిప్పారు. చీకటి గదుల్లో పెట్టారు. వీర సావర్కర్ని చీకటి గదుల్లో పెట్టి గోడకి బేడీలు వేసి చీకటి గదిలో రోజుకి 9 గంటల పాటు ఆ విధంగా 6 సంవత్సరాలు ఉంచారు మిత్రులారు. గుర్తుపెట్టుకోండి, 6 సంవత్సరాల పాటు వీర సావర్కర్ని చీకటి గదిలో పెడితే ఆ విధంగా అనేక మంది 3 నెలలకి 4 నెలలకి పిచ్చి వచ్చి చనిపోతారు. కానీ వీర సావర్కర్ 28 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి మళ్ళీ ఈ దేశం యొక్క స్వాతంత్ర్యం కోసం పోరాడినటువంటి చరిత్ర ఈ దేశానిది. కాబట్టి విద్యార్థి పరిషత్ ఒకటే నమ్ముకుంటుంది, ఈ దేశంలో ఉన్నటువంటి యువత ఐకమత్యంగా ఈ దేశం గురించి ఆలోచన చేయాలంటే కులం, మతం, ప్రాంతం, భాష, పార్టీలకు అతీతంగా ఈ దేశం గురించి ఆలోచన చేయాలని చెప్పేసి ఆ విధంగా ఆలోచన చేసినప్పుడు ఈ స్టూడెంట్ పవర్ నేషన్స్ పవర్ అయింది, నేషన్ యొక్క పవర్ అవుతుంది. ఇంకొక విషయం చెప్తాను మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. స్వాతంత్ర్యం రాకముందర ఈ దేశం రత్నగర్భ అంటారు. రత్నగర్భ అంటే ఈ దేశంలో బంగారాన్ని రాసుల కోసం అమ్మేవాళ్ళు. ఈ దేశానికి సంబంధించినటువంటి చేనేత కార్మికులు ఒక శారీని తయారు చేస్తే అది మార్కెట్లో 1 కిలో బంగారంకి కొనేవాళ్ళంట. ఈ దేశం యొక్క శారీ చీరని మార్కెట్లో అమ్మితే 1 కిలో బంగారం ఇచ్చి మన యొక్క శారీని విదేశీయులు కొనేవాళ్ళు. అంతటి సంపన్న దేశం మనది. ఈ దేశం యొక్క ఒక్కొక్కళ్ళు రాజులు, చక్రవర్తులు, వాళ్ళ యొక్క వీర పరాక్రమాలు మనం వింటే శౌర్య పరాక్రమాలు ఈ దేశంలో అద్భుతంగా ఉండేవి. ఈ దేశంలో విద్యా వ్యవస్థ అద్భుతంగా ఉండేది. ఇన్ని అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా కొద్దిమంది వచ్చి బ్రిటిషర్స్, కొద్దిమంది వచ్చి మొఘళ్ళు ఈ దేశాన్ని ఎందుకు పరిపాలించారంటే ఈ దేశంలో ఐకమత్యం లేకపోవడం కారణంగా. ఐకమత్యం లేకుండా ఈ దేశం గురించి ఆలోచన చేసేటువంటి వ్యక్తులు లేని కారణంగా 5 కోట్ల మందిని మనం బలిదానం ఇవ్వాల్సి వచ్చింది మిత్రులారా. కాబట్టి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎవరైతే యూత్, టీనేజర్స్, విద్యార్థులు ఉంటారో వాళ్ళు ఈ దేశం అంటే ఈ క్యాంపస్ నుండి చదువుకున్న కాలేజీ నుండి సమాజాన్ని దగ్గరికి వెళ్ళి సమాజంలో ఒక్కొక్క క్షేత్రంలో డాక్టర్స్ అవుతారు, విద్యావేత్తలు అవుతారు, పొలిటికల్ లీడర్లు అవుతారు, లేకపోతే పెద్ద పెద్ద నాయకులు అవుతారు. వాళ్ళు ఆ క్షేత్రంలో ఈ దేశం కోసం పనిచేయాలి అని చెప్పేసి లాస్ట్ 75 years నుంచి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పనిచేస్తుంది. కాబట్టి ఎవరైతే క్యాంపస్ నుంచి కమ్యూనిటీకి వెళ్తామో, సొసైటీకి వెళ్తామో మనం నిజాయితీగా ఉండాలి. నేషన్ ఫస్ట్, సెల్ఫ్ నెక్స్ట్
అనేటువంటి యాటిట్యూడ్తో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పనిచేస్తుంది. కాబట్టి ఈ ఈ ఈ విధమైనటువంటి స్వార్థాన్ని వదిలి మిగతా విద్యార్థి సంఘాలు ఎవరైతే ఈ దేశాన్ని విభజించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి విద్యార్థి సంఘాలు కాకుండా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు జోడించే యాడ్ చేసే పని. అందుకనే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు జ్ఞానం అంటే నాలెడ్జ్, ఈ దేశం యొక్క నాలెడ్జ్ ఎంతో తర్వాత సమాజంలోకి వెళ్ళిన తర్వాత మన పనుల్లో మనం ఈ దేశం గురించి ఆలోచన చేయాలి. కాబట్టి నేషన్ ఫస్ట్ అనేటువంటి యాటిట్యూడ్ తో పనిచేస్తున్నటువంటి ఏకైక విద్యార్థి సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. ఈ దేశం యొక్క భక్తి కోసం, దేశభక్తి అనేటువంటి పేరు ముఖ్య ఉద్దేశంతో విద్యార్థుల సమస్యల కోసం పనిచేయడం. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో 80s లో జస్టిస్ పున్నయ్య అనేటువంటి హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి ఉండేవాళ్ళు. ఏబీవీపీ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల యొక్క హాస్టల్స్ ని బాగు చేయాలని చెప్పేసి హాస్టల్ యొక్క సర్వే చేసి యొక్క హైదరాబాద్ లో చాలా పెద్ద ప్రదర్శన చేస్తే జస్టిస్ పున్నయ్య గారిని ముఖ్య అతిథిగా పిలిస్తే ఆయన చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే, నేను మీ అందరి సమక్షంలో చెప్తున్నాను, నేను ఒక దళిత బిడ్డని. జస్టిస్ పున్నయ్య గారు చెప్పారు, నేను ఒక దళిత బిడ్డని, నా మనసులో ఒక బాధ ఉంటుంది. అదేంటంటే అంబేద్కర్ తర్వాత, బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత ఈ యొక్క పేదలు, బడుగులు, బలహీన వర్గాల గురించి ఆలోచన చేసేటువంటి వ్యక్తులు, సంస్థలు ఉన్నాయా అని చెప్పేసి నాకు బాధ అనిపిస్తుంటుంది. కానీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ను చూసిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కళను సాకారం చేసేటువంటి ఒక విద్యార్థి సంస్థ ఉంది అని ఈ దేశంలో అని చెప్పేసి నాకు తెలిసింది, అర్థమైందని చెప్పేసి జస్టిస్ పున్నయ్య గారు చెప్తారు. విద్యార్థి పరిషత్ కార్యకర్తలు చెప్తున్నా, రాబోయే కాలంలో నిశ్శబ్ద విప్లవం మీరు చేస్తున్నటువంటిది ఏదైతుందో ఈ నిశ్శబ్ద విప్లవం కారణంగా నాయకులు, కలెక్టర్లు, పెద్ద పెద్ద వాళ్ళు హాస్టల్స్ బాట పట్టుపోతున్నారు చూడండి అని చెప్పేసి 1980s లో జస్టిస్ పున్నయ్య గారు చెప్పిన తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నాం. కలెక్టర్ వెళ్ళి హాస్టల్ నిద్రని, ఎమ్మెల్యే వెళ్ళి హాస్టల్ నిద్రని, హాస్టల్స్ యొక్క ముఖ చిత్రాన్ని మార్చేటువంటి మొదటి అడుగు ఈ రాష్ట్రంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ముందర వేసింది. మిత్రులారా, ఆ విధంగా మనం చూస్తాం. మిత్రులు చెప్పారు, జాతీయ జెండా కోసం కాకతీయ యూనివర్సిటీలో చనిపోయారు. ఆ విధంగా నక్సలైట్లకు వ్యతిరేకంగా పోరాడి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. స్కాలర్షిప్ల కోసం, ఫీజు రియంబర్స్మెంట్ కోసం, విద్య కోసం బడ్జెట్ ని పెంచాలని చెప్పేసి మాట్లాడినటువంటి మొదటి ఆర్గనైజేషన్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, మనం ఎవరు అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి తెలియాలి. ఈ దేశం యొక్క పరంపర, పరాక్రమం, చరిత్ర ఎవరికి తెలియదు. ఎందుకంటే మనం చదువుకునేటువంటి చదువుల్లో నేతాజీ గురించి, ఛత్రపతి శివాజీ గురించి, రాణా ప్రతాప్ గురించి ఇక్కడ చదువుకోలేనటువంటి దుస్థితి. విదేశీ దండయాత్ర చేసినటువంటి వాళ్ళని మనం గొప్పవాళ్ళని చదువుకుంటున్నాం. ఈ మధ్య కాలంలో నలందా విశ్వవిద్యాలయం అనేటువంటి ఒక విశ్వవిద్యాలయాన్ని ప్రారంభం చేశారు, పునః ప్రారంభం చేశారు. అది ఎప్పుడంటే 5th సెంచరీ నుండి 8th సెంచరీ వరకు బీహార్లో 10,000 మంది విద్యార్థులు, విదేశీ విద్యార్థులు ప్రపంచ దేశాల నుండి వచ్చి ఈ దేశంలో నలందా విశ్వవిద్యాలయంలో చదివారు. మనకు తెలుసా? తెలియదు. ఎందుకు తెలియదు? ఎందుకంటే అలాంటి 100 విశ్వవిద్యాలయాలని మొఘలులు, బ్రిటిషర్లు ధ్వంసం చేశారు. కాబట్టి ఇప్పుడు మనం అనుకుంటున్నాం కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్, హార్వర్డ్ యూనివర్సిటీ అనేటువంటిది గొప్ప యూనివర్సిటీలు అని చెప్పుకుంటున్నాం. ఆ యూనివర్సిటీలు కళ్ళు తెరవక ముందర భారతదేశంలో 100 విశ్వవిద్యాలయాలు ఇక్కడ ఉండేవి అన్న సంగతి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు అర్థం చేసుకోవాలి. ఒక్క బక్తియార్ ఖిల్జీ అనేటువంటి మొఘల్ దండయాత్ర చేసినటువంటి వ్యక్తి నలందా విశ్వవిద్యాలయంలో 9 లక్షల గ్రంథాలు ఉన్నటువంటి లైబ్రరీని తగలబెడితే ఆ తగలబెట్టడానికి పట్టినటువంటి టైం 4 నెలలు సమయం పట్టింది. 4 నెలలు
లైబ్రరీని తగలబెడితే అది బూడిదవడానికి 4 నెలల సమయం పట్టింది. 9 ఫ్లోర్ల బిల్డింగ్ ఎప్పుడు 1000వ సంవత్సరంలో 500వ సంవత్సరంలో ఇప్పుడు ఎప్పుడున్నాం 2020లో ఉన్నాం. 500వ సంవత్సరం సంగతి మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. అందుకని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ గత వైభవాన్ని గుర్తు చేస్తూ భవిష్యత్తు గురించి భారత్ ప్రపంచ దేశాలకి నాయకత్వం వహించే విధంగా సైనికులను తయారు చేసేటువంటి పని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తీసుకుంది. చివరిగా ఒక చిన్న కథ చెప్పి ముగిస్తాను. గొర్రెలు కాల్చుకునేటువంటి ఒక గొర్రెల కాపరి అడవిలోకి గొర్రెల మందం తీసుకుపోయాడట. గొర్రెల మందం తీసుకొని పోతే ఆ గొర్రెలు మేత వేస్తున్నాయి. అనుకోకుండా ఒక సింహం వచ్చింది. ఆ సింహం వచ్చి ఆకలితో ఉంది. ఆ గొర్రెల మందల పైన పడేటువంటి ప్రయత్నమే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. కాబట్టి మీలో ఎవరైనా సరే ఈ దేశం కోసం ఆలోచన చేయాలనుకుంటే, దేశం కోసం మన కెరీర్తో పాటు కంట్రీ గురించి ఆలోచన చేయాలంటే వాళ్ళకి ఏబీవీపీ యొక్క వేదిక నాయకత్వం వహించడానికి ఏబీవీపీ వేదిక పిలుపునిస్తుంది. మిత్రులారా రండి, ఏబీవీపీ వేదిక ఆధారంగా ఏబీవీపీ కోసం పనిచేయని అవసరం లే, ఏబీవీపీ ద్వారా ఈ దేశానికి మనందరం కూడా కలిసి పనిచేద్దాం. మిత్రులారా ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. 76వ ఫౌండేషన్ డే స్థాపన దినోత్సవ సందర్భంగా దేశవ్యాప్తంగా జాతీయ విద్యార్థి దినోత్సవాన్ని లక్షల మంది విద్యార్థులు నిర్వహించుకుంటున్నారు. ఈరోజు ఇందూరు నగరంలో అనేక కాలేజీల నుంచి విద్యార్థులు యొక్క పుర వీధుల్లో ఒక మహా ర్యాలీ నిర్వహించి ఈ యొక్క ఆడిటోరియంలో పబ్లిక్ మీటింగ్ నిర్వహించుకోవడం జరిగింది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విశ్వంలో కల్లా అతిపెద్ద విద్యార్థి సంస్థ 1949 జూలై 9వ తేదీన ఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. అప్పటి నుండి ఈ రోజుటి వరకు విద్యార్థి పరిషత్తు విద్యార్థుల యొక్క సమస్యలతో పాటు పేద బడుగు బలహీన వర్గాల యొక్క సమస్యలతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి యువత దేశాన్ని నేషన్ ఫస్ట్ యొక్క యాటిట్యూడ్తో దేశభక్తి భావంతో పనిచేయాలని చెప్పేసి మోటివేషన్ ఇచ్చేటువంటి విద్యార్థి సంస్థ. అనేక సంస్థలు ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీలు కానీ లేకపోతే అనేక రకాల భావజాలం ఉన్నటువంటి విద్యార్థి సంస్థలు తన యొక్క విభజించేటువంటి సిద్ధాంతంతో ముందరికెళ్తున్నటువంటి పరిస్థితుల్లో సమాజాన్ని జోడించి ఒక్కతాటినే నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఏకైక విద్యార్థి సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. అందుకోసమనే ఈ ప్రపంచంలో అతిపెద్ద విద్యార్థి సంస్థగా ఈనాడు అవతరించింది. మిగతా అటువంటి కులం కోసం, మతం కోసం, ప్రాంతం కోసం, పొలిటికల్ పార్టీల కోసం పనిచేసేటువంటి విద్యార్థి సంస్థలు ఏదైతే ఉన్నాయో కేవలం నామకే వాస్తు కొన్ని స్థలాలకు మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ దేశాన్ని మళ్ళీ పునర్వైభవాన్ని తీసుకొచ్చే విధంగా అన్ని రంగాలలో పునర్జీవాన్ని తీసుకొచ్చే విధంగా ఈ యొక్క విద్యా విధానం నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ఏదైతుందో ఆ పాలసీని అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి తద్వారా అన్ని రంగాలలో మార్పు వస్తుంది. ఈ దేశం ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాలలో ముందరికెళ్ళి ఈ ప్రపంచానికి విశ్వగురు స్థానాన్ని అధిరోహించేటువంటి సంకల్పం నెరవేరుతుందని చెప్పేసి ఎన్ఈపీ ఏదైతే 2020 ఉందో దాన్ని అమలు పరచాలని చెప్పేసి ఈ సందర్భంగా